నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొరియా పర్యటనలో స్టాఫ్ ఈపీఐ సంస్థ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. తిరుపతి ఐఐటీ సహకారంతో ప్రత్యేక శిక్షణ అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదన. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎంపీ కేసినేని చిన్ని ఆకస్మిక తనిఖీ. ప్రయాణికులు కార్మికులతో నేరుగా మాట్లాడిన ఎంపీ. అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దామన్న ఎంపీ చిన్ని. పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. సత్వర పరిష్కారం చూపాలని ఆదేశం. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చ. విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమ్మ. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఎమ్మెల్యే. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రఖ్యాత ఫుట్వేర్ సంస్థ షూఆల్స్ చైర్మన్ తో భేటీ అయ్యారు. సీఎల్లో ఆ సంస్థ చైర్మన్ అండ్ సీఈఓ చియాంగ్ గెన్ తో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి గుర్తు చేశారు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. అలాగే ఏపీని షూఆల్స్ ఉత్పత్తులకు రీటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా మార్చాలని ఆయన కోరారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ఎంపీ కేసినేని చిన్ని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఎంపీ కేసినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో బీఆర్కే సంస్థ ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది. ఎంపీ కేసినేని చిన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి రెస్ట్ రూమ్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రెస్ట్ రూమ్స్ ని పరిశీలించిన ప్రయాణికులకు అందించే సౌకర్యాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నార్త్ కి సౌత్ కి మధ్య పెద్ద జంక్షన్ విజయవాడ కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ అదే విధంగా జంక్షన్ కారణంగా ఎక్కువ మంది ప్రజానీకం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎక్కువ డార్మెంటరీస్ కావాలని తెలిపారు. బీఆర్కే వారి ఏర్పాటు చేసిన డార్మెంటరీస్ లో అన్ని ఏసీ రూములు మంచి టాయిలెట్స్ సౌకర్యాలతో డార్మెంటరీ చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. గత 2 సంవత్సరాల్లో 3-4 సార్లు పార్లమెంటు లో దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టమని ఎప్పటి నుంచో మేము గత 2 సంవత్సరాల నుంచి కోరిన వెంబట రైల్వే మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఒకటే మాట చెప్పారు. విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దీన్ని డెవలప్మెంట్కి మేము 830 కోట్లు శాంక్షన్ చేశాం. కానీ పీపీపీ మోడల్లో వారు శాంక్షన్ చేయడం దాంట్లో 230 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తానికి వాళ్ళకి 3 సార్లు టెండర్లు పిలిచారు. 2 సార్లు టెండర్కి కూడా ఎవరో కూడా పీపీపీ మోడల్లో టెండర్ పార్టిసిపేట్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాబట్టి రేపు 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. ఈ 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, అంతేకాకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ముందుకు తీసుకెళ్లే విధంగా టెండర్లో ఏదన్నా మార్పులు చేయాలో ఏంటో ఇటువంటివన్నీ కూడా వారిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక అన్ని స్టేషన్లు కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగా అన్నిటికన్నా బిజియెస్ట్ స్టేషను, అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టేషన్ అయిన విజయవాడని మరింత శోభకు తెచ్చే విధంగా అటు పశ్చిమ కౌంటరు ఇటు కౌంటర్ 2 కౌంటర్లు 2 వైపు కౌంటర్లు వచ్చే విధంగా వాళ్ళు పీపీపీ మోడల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. కానీ మన దురదృష్టవశాత్తు టెండర్లకు ఎవరూ రాలేదు. ఈ 20వ తారీఖు పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇంత బిజీ స్టేషన్
పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతున్నామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చించిన ఆయన ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన జోనల్ కార్యాలయాల్లో జరుగుతున్న ఫిర్యాదుల ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చించిన ఆయన ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో 3 సర్కిళ్లతో పాటు అన్ని సచివాలయాల్లోనూ ప్రతి సోమవారం ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి సోమవారం మనం జరుపుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కార్పొరేషన్ పరిధిలో అలాగే 3 సర్కిల్స్లో ప్రతి సచివాలయంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ 1 వీక్లో ఒక అరౌండ్ 188 అప్లికేషన్స్ ఒక 11 కేటగిరీలో రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా సీరియస్గా తీసుకొని ఎక్కడ పెటిషనర్ కంప్లైంట్ పెట్టారో ఆ లొకేషన్కి పెటిషనర్తో పాటు వెళ్ళి ప్రాబ్లం అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. కానీ కొన్ని క్రానిక్ ఇష్యూస్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అలాగే ప్రైవేట్ డిస్ప్యూట్స్ బౌండరీ డిస్ప్యూట్స్ వల్ల కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్లో డిలే అవుతూ ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో ఆ క్రానిక్ ఇష్యూస్ని కూడా ప్రత్యేకంగా ఒక టీం పెట్టి లీగల్ టీం పెట్టి కూడా అండర్స్టాండ్ చేసుకుని లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా రీఅపాయింట్ కేసెస్గా ఉండిపోతున్నాయి. కానీ ప్రతి అప్లికేషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి అని ప్రభుత్వ ఆదేశము, కలెక్టర్ గారి ఆదేశము అన్నీ కూడా తీసుకుని అలాంగ్ విత్ పీజీఆర్ఎస్ పురమిత్ర కంప్లైంట్స్ను కూడా చాలా డెడికేటెడ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా డిసాటిస్ఫాక్షన్ ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి లోకల్ సచివాలయం స్టాఫ్ ఉండొచ్చు, జోనల్ కమిషనర్స్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కలిసినా కూడా ఆ ఇష్యూ పైన ప్రత్యేకంగా లీగల్లీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సర్ ప్రక్రియకి సంబంధించి మన విఎంసీలో ఎంత పర్సెంటేజ్ సార్? అయితే ప్రజలకు కొంచెం అవగాహన తగ్గినట్టుంది, ఎలా ఫిలప్ చేయాలని ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20 days అయింది కాబట్టి మీరు అన్నది వాస్తవం. ఎస్ఐఆర్ అంటే ఏంటి అనేది కొంచెం స్టార్టింగ్ 5 రోజులు పబ్లిక్ ఉండొచ్చు, బిఎల్ఓకి ఉండొచ్చు, సూపర్వైజర్స్కి ఉండొచ్చు, ఈఆర్ఓస్కి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండేది. బట్ లాస్ట్ 20 daysలో చాలా అవగాహన కార్యక్రమం చేయడము, ప్రతి బూత్ లెవెల్లో కూడా 2 క్యాంప్స్ డెడికేటెడ్గా పెట్టడము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనకి ప్రతి ఎస్ఎస్జి నెట్వర్క్ని వాడుతూ బిఎల్ఎస్ విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో దాతలు సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు సహకరించడం అభినందనీయమని అన్నారు. సేవాభావంతో విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లు అందించిన పోస్ట్ మాస్టర్ శ్రీ రామచంద్రయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ స్కూల్ నందు పోస్ట్ మాస్టర్ శ్రీ రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో దాతలు సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు సహకరించడం అభినందనీయమని అన్నారు. 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో మరి పోస్ట్ మ్యాన్గా పనిచేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోదరుడు రామచంద్రరావు గారు ఆర్థిక సహాయంతో ఈ రోజున కేర్ అండ్ షేర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ మొత్తం సిబ్బంది అలానే పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలిసి ఈ రోజున 100 మందికి ప్లేట్లు మరియు గ్లాసులు కూడా పంపిణీ చేయడం అన్నది చాలా సంతోషకరం. మరి రామచంద్రరావు గారు ఇవే కాకుండా ఇంకా కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా డివిజన్ తరపు నుంచి, ఈ స్కూల్ తరపు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ స్కూల్ అంతకుముందు 2001లో నిర్మాణం చేశాం. ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఏ అవసరం ఉన్నా ఏదున్నా సరే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈ రోజున ఇక్కడ ప్రభుత్వ మరి కార్పొరేషన్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో, కుటుంబ ప్రభుత్వంలో మరి నడుపుతున్నందుకు మరి ముఖ్యంగా మా నారా లోకేష్ బాబు గారు ఈ విద్య ఉన్నటువంటి ప్రాధాన్యత మీద మరి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి బిడ్డను కూడా
చదివించాలి, దాంట్లోనే రేపొద్దున వారి కుటుంబానికి మెరుగైనటువంటి విధానం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలు అధికంగా కార్యక్రమాలు నడుపుతున్నాను. మొన్న మన ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమేశ్వరరావు గారి యొక్క ఆశీస్సులతో ఏదైనా కానీ నాకు పార్టీ అని కాదు, అన్ని పార్టీ వాళ్ళు నాకు సహకరిస్తారు. నేను ప్రతి స్కూల్ పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావాలని చెబుతాను. నాకు 3 పిల్లలు. అమ్మాయి హానబుల్ హైకోర్టు జడ్జి దగ్గర, ఒక అమ్మాయి ఏమో పర్సనల్ సెక్రటరీ మెజిస్ట్రేటు, ఒక అమ్మాయి స్టెనో, అబ్బాయిని సౌత్ కొరియా. నేను 10th ఫెయిల్ 1973. కానీ అలా కాకూడదు, ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి అని మాకు ఇక్కడ సహాయపడటం వల్ల మన ఎర్రబోతు రామారావు గారు కానీ, ఎర్రబోతు రమణారావు గారు కానీ, ఇదివరకు మాజీ కార్పొరేటర్ గారు ఆ అమ్మాయి గారు అమ్మాయి శ్రావణి మేడం గారు, ఆమె నాకు బాగా ఒక అమ్మాయితో మాకు సమానం అన్నమాట. ఆమెకు ఏది కావాలని చేస్తాం, ఇంకా కూడా నేను చేస్తాను. ఇప్పుడు 14 స్కూళ్ళు ఇచ్చి వచ్చాను. ఏదర ఆగిరిపల్లి, బొద్దనపల్లి, చెనుగొండ వారిగూడెం, గాంధీ మున్సిపల్ స్కూల్ ఇంకా తిరగాల్సి ఉన్నాయి. తిరుగుతున్నాము. నేను ఆపరేషన్ చేయించుకొని అయినా కానీ తిరుగుతూనే ఉన్నాను. ఈ పిల్లల యొక్క వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తానని ఈ స్కూల్కి ఈ మధ్యన వస్తే నాకు తెలిసిన వాళ్ళందరూ పరిచయం అని ఇక్కడ అడ్వాన్స్ గారు పూర్ణాలు తమ బిడ్డపై జరిగిన దాడికి సంబంధించి న్యాయం చేయాలి అంటూ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన దిగారు. పార్దు అనే యువకుడు మరికొందరితో కలిసి తమ కుమారుడిపై కత్తితో దారుణంగా దాడి చేశాడని, ప్రస్తుతం వాడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడని బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు పళ్ళ సూర్యతేజ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుడి నానమ్మ రాజేశ్వరి, పిన్ని రజని తెలిపిన వివరాల ప్రకారం పార్దు అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని, ఆ తర్వాత 2 బైకులపై వచ్చిన 4 యువకులు సూర్యతేజను ఎక్సెల్ ఫ్యాక్టరీ రోడ్లోని రామ్ నగర్ అపార్ట్మెంట్స్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ 4 కలిసి సూర్యతేజను గట్టిగా పట్టుకోగా పార్దు కత్తితో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడని, తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడి ఉన్న బాధితుడికి స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతను వెంటిలేటర్ పై చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే పార్దు, రజాక్ కలిసి మా జోలికి వస్తే ఇదే గతి పడుతుంది అని ఇన్స్టాగ్రామ్ లో బెదిరిస్తూ రీల్స్ కూడా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నా పేరు రాజేశ్వరి. మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. మాకు న్యాయం జరగాలని మీ మీడియా ముందుకి మేమందరం వచ్చాము, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మా కొడుకండి, మా కోళ్ళండి, ఆమె ట్రైన్ యాక్సిడెంట్లో పడిపోయింది. 2 కొడుకులండి. చిన్నవాడిని బీటెక్ చదువుతున్నాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్ బాగాలైపోయాడు. ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. మీరు అందరూ కలిసి మాకు న్యాయం చేస్తారని. ఆ పొడిచినోడితో పాటు మొత్తం కలిసి 5 ఇంట్లో పడుకున్న వాడిని తీసుకెళ్ళి వాళ్ళని వేరే స్పాట్కి తీసుకెళ్ళి పొడి చేశారండి. ఒక్కడిని పరిగెత్తుకుంటా వచ్చేసి రోడ్డు మీద పడిపోతే ఏరే వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్ దాకా తీసుకొచ్చాడు. ఒక బాబు అయితే ఆ 2 అయితే తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. 3 రోజులు, వాళ్ళకి 4 రోజులు అవుతున్నా కానీ వాళ్ళ 3 పట్టుకోలేదు. ఇప్పుడు ఏం కోసం పెద్ద బాబుని పెట్టామండి. వాళ్ళ 3 వచ్చి కూడా అబ్బాయిని ఏం చేస్తాడని మాకు భయంగా ఉంది. పోలీసులు అయితే ఇంతవరకు వాళ్ళ 3 ఇంతవరకు పట్టుకోలేదు. వాళ్ళిద్దరినే పట్టుకున్నారు. కానీ పొడిచినోడిని మాత్రం చక్కగా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెడుతున్నారండి. ఆ రోజు పొడిచి పిల్లోడు సావు బతుకుల్లో ఉంటే మేము స్టేషన్కి వచ్చాము. మేము ఏంటండి స్టేషన్లో లోపల కదా పొడిచినోడిని కూర్చోబెట్టాలి, బయట కూర్చోబెట్టారు ఏంటండి అని నేను అడిగానండి. అడిగితే మేము ఇలాగే కూర్చోబెడతాము, మేము బయట లోపల కూర్చోబెట్టము అని చెప్పి సమాధానం చెప్పారండి. చాలా బాధ కలిగింది. డైరెక్ట్గా చచ్చిపోయేలాగా పిల్లోడిని పొడి చేసి వచ్చినోడిని డైరెక్ట్గా అలా కూర్చోబెడితే మేము కూడా ఎవరన్నా పొడి చేసి స్టేషన్లో ఏం చేయరని చెప్పి ధైర్యంతో మేము కూడా అలా చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు రావాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావాలి, మాకు సమాధానం చెప్పాలని. ఇప్పుడు జరిగిన ఈ సూర్యతేజ నా కొడుకండి, మా బావగారు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అమ్మగారికి అసలు ట్రైన్ యాక్సిడెంట్లో ఆమెకు అసలు బాగోలేదు. అయితే పిల్లోడు 3వ తారీఖు ఫ్రెండ్స్ని కలవట కొంతమందికి సెయింట్ జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన పిల్లోడినేమో ఇలాగా ఎవర్రా అని చెప్పని అడిగితే మేము పలానా పార్దు అంట, పొడిచినాడు పేరు పార్దు అంట. ఆడు నేను పలానోళ్ళు తరుపానంటే సరే లేరా అంటే ఆ రోజు నైట్ మా అబ్బాయికి ఫోన్ చేసి 10ంటికి ఆ టయానికే స్పాట్ పెట్టారు మా అబ్బాయికి. అది స్పాట్ 10ంటికే పెట్టారు. శుక్రవారం నైట్ స్పాట్ పెట్టి రమ్మంటే మా అబ్బాయి నేను ఇప్పుడు రాను, రేపు పొద్దున వస్తా అన్నాడు. పిల్లోడు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి అన్నం తిని పడుకున్న పిల్లోడిని 3ంటికి ఫోన్ చేసి పార్దు నిన్ను రమ్మంటున్నాడు కలవాలని చెప్పి అన్నారంట. అంటే నా బిడ్డ అన్నాడంట ఇప్పుడు రావడం ఏంటనంటే రావాల్సిందే అని చెప్పని 2 కుర్రోళ్ళు 2 బైక్లు వేసుకొని 4 కుర్రోళ్ళు పకడ్బందీగా వచ్చి మంచి తరంగా వచ్చి ఫ్రెండ్స్ లాగా వచ్చి తీసుకొని వెళ్ళి ఎక్సెల్ ఫ్యాక్టరీ దగ్గర రామ్ నగర్
అపార్ట్మెంట్స్ ఉంటాయంట. అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్స్లో పిల్లోడు వెళ్ళంగానే ఏంట్రా నా కొడక అని చెప్పని పార్దు అన్నవాడు కత్తి తీసుకొని నా బిడ్డను పొడి చేశాడండి. అది నా బిడ్డకి అయితే న్యాయం జరగలేదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. 5 మంది పిల్లలు బయటకు వచ్చేస్తే నా కొడుకు ఏడిచి నన్ను వదలండ్రా, నన్ను చంపమాకండ్రా, మీకు పిల్లడు అల్లాడిపోయాడండి. అల్లాడిపోయి ఒక్కడైపోతే నలుగురు కాళ్ళతో కొట్టి చేతులతో కొట్టి నా కొడుకుని తరిమి కొట్టి నీ సావు ఎలాగైనా సరే మా చేతిలోనే ఉందిరా, నిన్ను మళ్ళీ చంపుతాను. వాడు అరిచే పెద్ద పెద్ద కేకలకి జనాభా అందరూ వచ్చారంట. వచ్చేపాటికి రక్తం మడుగులో నా కొడుకు పడిపోయి ఉంటే ఒక పిల్లాడు హాస్పిటల్కి తీసుకెళ్లాడంట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని, అది పూర్తిగా దగా డిఎస్సీ అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వసంత కుమార్ విమర్శలు గుప్పించారు. మెగా డిఎస్సీ పేరుతో అక్రమ నియామకాలు చేపట్టి నిరుపేద దళిత దివ్యాంగుడు మరియు బీసీ మహిళ అభ్యర్థికి తీరని అన్యాయం చేశారని, వారికి న్యాయం చేసే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమేనని, ఈ హత్యలకు కూటమి ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2025లో మెగా డిఎస్సీని ప్రకటించిందని, అయితే అది పూర్తిగా దగా డిఎస్సీ అంటూ విజయవాడ ధర్నా చౌక్ నందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇతర సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి మార్గదర్శకత్వంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వసంత కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని, అది పూర్తిగా దగా డిఎస్సీ అని విమర్శలు గుప్పించారు. వికలాంగుల బాధలు చూసి, వికలాంగులు చేస్తున్నటువంటి ర్యాలీని చూసి ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ వచ్చినందుకు నిజంగా మీరు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు నిలబడాలన్నా, ఏ ప్రభుత్వాలు కూలిపోవాలన్నా కారణము మీడియా ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు కూడా అంజనాపకు బీసీఏ మహిళ ప్రభావతి గారికి కూడా న్యాయం మీ ద్వారానే జరుగుతుందని గట్టిగా నమ్ముతూ ఈ మీడియా ముందుకు రావడం జరుగుతోంది. ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి కారణం, ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈయన పేరు అంజనప్ప. ఈయన అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా, సత్యసాయి జిల్లా అయినటువంటి ఒడిస్సీ అంటే ఓబల్దేవురు చెరువు, తుమ్మలకుంటలపల్లె దళిత ముద్దుబిడ్డ దివ్యాంగుడు అయినటువంటి అంజనప్ప 2025 మెగా డిఎస్సీలో తను అహర్నిశలు కష్టపడి రెయ్యి పగులు అన్నం లేక షుగర్ వ్యాధితో బాధపడుతూ ఆల్రెడీ ఒక కన్ను పుట్టుకతోనే పోవడం వల్ల మరొక కన్ను ఈ షుగర్ ఇంపాక్ట్ వల్ల ఆ కన్ను కూడా సరిగా కనిపించక దాంతోనే ఆ విధమైనటువంటి ఆ వికలత్వంతోనే ఎన్నో తిండి తిప్పులు లేక ఎక్కడో ఉండి రైల్వే స్టేషన్లోన పార్కులోన కష్టపడి చదివి మెగా డిఎస్సీలోన 64 మార్కులు మెరిట్లో పాస్ అయితే అంజనప్పకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అంజనప్ప ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది. అలాంటి అంజనప్పకు ఆ డిఎస్సీ పోస్ట్లో జరిగినటువంటి అన్యాయము ఎక్కడా కూడా జరగలే, ఏ జిల్లాలో కూడా జరగలే. ఎందుకంటే అంజనప్పకు ఉద్యోగం ఇస్తామని కాల్ లెటర్ పంపించేసి అక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు రీమెడికల్ ఎగ్జామిన్కి పంపించారు. అంజనప్పను ఆగస్టు 31వ తారీఖున పంపించినారు. ఆగస్టు 31వ తారీఖున కావాలనే ఉద్దేశంతోన వేరే వాళ్ళకి ఈ పోస్ట్ని కట్టబెట్టాలనే ఉద్దేశంతోన, ఈ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోన అంజనప్పకు 31వ తారీఖున 2025 రోజు 31వ తారీఖున డిఫార్మటీ చూపించి 30% ఇవ్వడం జరిగింది. అదే అంజనప్ప మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయి, సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున మరియు రాష్ట్ర డిఎస్సీ అభ్యర్థుల తరపున, వికలాంగుల తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే, మెగా డిఎస్సీలో గిరివి అంజనప్ప అనే దళిత అబ్బాయికి, తర్వాత ఉడదల ప్రభావతి అనే అమ్మాయికి, బీసీ మహిళకు అన్యాయం జరిగింది అని మేము గత 9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. సంబంధిత ప్రభుత్వాధికారులకు, సంబంధిత విద్యాశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేసినాం. ఎవ్వరూ ఎక్కడ కూడా ఏమి అన్యాయం జరిగింది అని కనీస విచారణ కూడా ఎవ్వరూ ఆదేశించలేదు. అయితే
అనంతపూర్కు నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కలిసినాం. ప్రత్యేకంగా ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడలో కూడా మన సభ్యులు కలిసినారు, మేము కలిసినాం. మరి రీసెంట్గా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ బాధ ఏమయ్యా, కూటమి ప్రభుత్వం మీ బాధ వినలేదు, మీ బాధ ఏమో మాకు చెప్పండి, మాకేమన్నా చేతనైతే న్యాయమైన సహాయం మేము చేస్తామని అభ్యర్థులందరి దగ్గర విద్య ద్వారానే కుటుంబాల తలరాతలు మారతాయని, చదువుకునే వయసులో పూర్తి ఏకాగ్రతతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వంతో పాటు గుర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకొచ్చి 40 మంది పేద విద్యార్థులకు 2 లక్షల స్కాలర్షిప్ ను అందించడం అభినందనీయమని అన్నారు. రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలేలో గుర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నూతన ప్రారంభ సందర్భంగా గుర్తి శ్రీనివాస చక్రవర్తి సహకారంతో 40 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 2 లక్షల స్కాలర్షిప్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ద్వారా ధనం ఉన్నవారు ధనం లేని వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ పిలుపుతో ప్రేరణ పొంది అనేక మంది దాతలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చక్రవర్తి ఆధ్వర్యంలో గుర్తి ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏదైతే అనేక సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ వాళ్ళ సోదరుడి పేరు మీద కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు 40 మంది చదువుకునే పిల్లలు విజయవాడ నగరం నలుమూల నుంచి 40 మంది పిల్లలకి, ముఖ్యంగా వాంబే కాలనీ ఇటేపు ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి మరి చక్రవర్తి వాళ్ళ సోదరుడి పేరు గుర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో, వాళ్ళ నాన్నగారి పేరు మీద ట్రస్ట్తో ఈ రోజున 40 మందికి 5,000 చొప్పున 2 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే పుస్తకాలు ఇవ్వటం సంతోషం. ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి P4 పథకం. ఏదైతే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అండగా ఉండాలి, ఒక్కొక్కళ్ళు లేని కుటుంబాలు దత్తత తీసుకోవాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికే P4లో భాగంగా చక్రవర్తి అనేక సేవా కార్యక్రమాలు, అనేక మందిని కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళకి అండగా నిలబడతాం సంతోషం. అతను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. అలాగే వాళ్ళ కుటుంబం, వాళ్ళ బావగారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారి పేరు ట్రస్ట్తో ఈ చదువుకి సహాయం చేయటం సంతోషం. ఇటు ప్రభుత్వ పరంగా విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పిల్లలకి దాదాపు 70 లక్షల మంది పిల్లలు ఈ ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది స్థాపిస్తున్నాం. కారణం ఆయన కాలం చెంది 3 ఏళ్ళు అయింది. గతంలో గుర్తి సచివతి చారిటబుల్ ట్రస్ట్ అని మా మదర్ పేరుతో ట్రస్ట్ గత 25 ఏళ్ళ నుంచి సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఒకటి మా తమ్ముడి పేరుతో ఓపెన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్లు 40 మందికి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇంతకుముందు గతంలో ఒక పాపనికి నేను తీసుకొని దత్తత ఎప్పటి నుంచో చదివిస్తూ ఉన్నాను. అమ్మాయి ఈరోజు బీటెక్ అయిపోయి ఎంటెక్ వెళ్ళే పరిస్థితిలో ఉంది. మొన్న ఆ P4లో భాగంగా అమ్మాయిది కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదేవిధంగా ఆ రోజు నేను ప్రామిస్ చేశాను 10 కుటుంబాలను నేను దత్తత తీసుకొని సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తానని. ఆ 10 కుటుంబాల దత్తత కూడా ఇప్పుడు దీంట్లో భాగంగా తీసుకోవడం జరిగింది. ఆ 10 కుటుంబాలకి 15,000 చొప్పున నేను ప్రతి సంవత్సరం నేను ఉన్నంతకాలం ఇస్తానని, వాళ్ళు చదువుకున్నంతకాలం నేను ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు చక్రవర్తి విచ్చలవిడిగా ఆళ్ళొస్తే ఇళ్ళొచ్చే బదులు కొంతమందిని వాళ్ళు చదువు. హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీలోని హోయిలా హోయిలా పాట ఆవిష్కరణ అభిమానుల కోలాహలం మధ్య విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుందని యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విజయవంతం కావాలని ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
ముఖ్య అతిథులుగా పాల్గొని హోయిలా హోయిలా పాటను రిలీజ్ చేసి అనంతరం వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ ఈ మధ్య కాలంలో నటించిన చిత్రాలని విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమా యువతకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. అలాగే మందు దుర్గేష్ గారు, మన సినిమా గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఫస్ట్ తిరుపతిలో స్వామివారి దగ్గర తిరుపతిలో ఈవెంట్ చేసి స్టార్ట్ చేసాం. తర్వాత ఇమీడియట్ సెకండ్ ఈవెంట్ విజయవాడలో చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మా సొంత ఊళ్ళో చేసుకున్నందుకు. యాక్చువల్లీ వైజాగ్లో అనుకున్నాం సెకండ్ ఈవెంట్, కానీ వర్షం కురవడం వల్ల దేవుడు ఇటువైపు చూశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వర్షం వచ్చినందుకు ఇది విజయవాడలో జరగడమే నాకు కావాలి. జూలై 24 ఈ సినిమా రాబోతుంది. మీ అందరూ కృష్ణరాజు గారికి, దుర్గేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ ప్రెజెన్స్ రియల్లీ మీన్స్ అ లాట్ టు us. విజయవాడ నిజంగానే నాకు చాలా చాలా లక్కీ సిటీ. నాకు ఇప్పటి వరకు తెలుగులో రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రమోషన్స్కి ఇక్కడికి వచ్చాను. సో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి ఆశీస్సులతో ఈ లక్ష్మి ఈ సినిమా కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అసలు మా సినిమాలో కాంటెంట్ అంతా ఇలా ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం నిజంగా నాకు కూడా ఫస్ట్ టైం అనమాట. టీజర్ తర్వాత 3 పాటలు దాని తర్వాత ఇవాళ రిలీజ్ అయిన హోయిలా హోయిలా సాంగ్ ఒక స్ట్రెచ్ లో చూసేసరికి నిజంగా నాకే కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే గత 1.5 years నుంచి మేము ఈ సినిమాని ఎంతో ప్రేమించి ఎంతో కష్టంగా ఇష్టంగా చాలా బాగా చేసామనే ఫీలింగ్ మా అందరికి చాలా గట్టిగా ఉంది. సో ఒక్కసారి అలా స్క్రీన్ లో చూసుకోగానే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హ్యాపీ. ఇంద్రకీలాద్రి గడ్డ, మా ఇంద్రా సినిమా అడ్డ. లైఫ్ లో అన్ని వింటేజ్ మెమరీస్ కలములు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నా సొంత ఊర్లో ఫంక్షన్ చేసుకోవడం, మీ అందరినీ కలవడం చాలా చాలా ఇదిగా ఉంది. ఈ ఫంక్షన్కి పిలవగానే వారికి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ, బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ వచ్చిన సినిమాటోగ్రఫీ మార్చులు కందులు దుర్గేష్ గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఐ గారికి, అలాగే ఏపీ పొల్యూషన్ బోర్డ్ మెంబర్ పంచకల్ల సన్నిహితుడు ఆత్మీయుడు పంచకల్ల సందీప్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. సో కొన్ని తెలంగాణలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో ఉన్నాయి, కొన్ని రాయలసీమలో ఉన్నాయి. మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి షూటింగ్ చేయక్కర్లేదు. మేము చాలా బాగా ఈ షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిపాం. దానికి ఒక్క సింగిల్ కాల్తో ఏమున్నా సరే పర్మిషన్స్ రావడం అయింది. ఒక బీచ్లోనే ఒక లైట్ హౌస్ సెట్ చేసామంటే అన్నిటికీ కూడా మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి. పెనమలూరు పరిధిలోని గంగూరు వద్ద తాను లీగల్ గా డెవలప్మెంట్ కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కూల్చివేతపై స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని, 10 ఏళ్లుగా తన జీవితాన్ని కష్టార్జితాన్ని ఇక్కడే పణంగా పెట్టారని, ఇప్పుడు తన భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనలాంటి బిల్డర్లకు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం సొంత ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి సేవ చేయాలనే ఆశయంతో వచ్చిన ఒక సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్ కు విజయవాడ పెనమలూరులో చేదు అనుభవం ఎదురైంది. పెనమలూరు పరిధిలోని గంగూరు వద్ద తాను లీగల్ గా డెవలప్మెంట్ కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన కూల్చివేయబడిన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడారు. కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డానని, నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ వ్యాపారం చేయరనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆఫీస్ తెరిచారని ఆయన చెప్పుకొచ్చారు. 2015లో గంగూరు పరిధిలోని సర్వే నెంబర్ 222లో గల 1190 చదరపు గజాల స్థలాన్ని ముగ్గురు మహిళా యజమానుల నుంచి డెవలప్మెంట్ ఒప్పందం కింద తీసుకున్నారని, ఇందుకోసం 50 లక్షల వడ్డీ లేని డిపాజిట్ ఇవ్వడంతో పాటు భవన నిర్మాణానికి 85 లక్షల వరకు ఖర్చు చేశారన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా ఎదురు తిరిగిన కబ్జాదారులు తనపై దాడులకు తెగబడ్డారని, నిర్మాణ సామాగ్రిని దొంగిలించారని షకీల్ పేర్కొన్నారు. భవన నాణ్యత సరిగ్గా లేదంటూ గతంలో కబ్జాదారులు తనపై తప్పుడు కేసు పెట్టారని, అయితే తాను చట్టపరంగా పోరాడి 2024లో కోర్టు ద్వారా తన నిర్మాణ నాణ్యత సక్రమంగానే ఉందని క్లీన్ చీట్ తెచ్చుకున్నారని షకీల్ వివరించారు. సయ్యద్ షకీల్ అండి, స్ట్రక్చరల్ ఇంజనీర్ని, ఆర్కిటెక్ట్ని. నేను ఈ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ 81లో నేను ఇంజనీరింగ్ చేశాను ఎన్ఐటి కురుక్షేత్రంలో. సో బయటకు వచ్చిన తర్వాత 86లో మేము ఇక్కడ వాపసు వచ్చిన తర్వాత మనకేమీ ఇక్కడ ఆపర్చునిటీస్ ఏమి లేవు కాబట్టి నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళి నా బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. తర్వాత మనకి ఈ డివిజన్ అయిన తర్వాత, రాష్ట్ర డివిజన్ అయిన తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము మన స్టేట్లో కూడా అనే ఉద్దేశంతో నేను ఎన్టీఆర్ సర్కిల్లో ఒక ఆఫీస్ పెట్టినాయి, ఇక్కడ బిజినెస్ చేద్దాం అనేసి వచ్చాను. నేను ఒక పార్ట్నర్ని కూడా తీసుకున్నాను ఇక్కడ. సో మేము 2015లో ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఈ ల్యాండ్ మీద తీసుకున్నాను. నేను ఎక్కడ ప్లేస్ ఇదే పెనమలూరు గంగూరు ఈ చేపల కుండీ దగ్గర 222 సర్వే నెంబర్ తీసుకున్నాం. 1200 గజాలు తీసుకున్నాం, అంటే 1190 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం. అది డి విజయ్ కుమారి అండ్ కే శ్రీవల్లి అండ్ కే సుమన్ మోహన్ అనేసి, సోమన్ మొహమ్మద్ అనేసి ముగ్గురు లేడీస్. యాక్చువల్లీ దే ఆర్ ఆల్ రిలేటివ్స్ ఆఫ్ మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కిల్లారి కళ్యాణ చక్రవర్తి. ఆయన మెయిన్గా మేల్ కాబట్టి ఆయనే డీల్ చేస్తుంటే ఆయన మాకు డెవలప్మెంట్కి ఇప్పించడం జరిగింది. మేము 2015లోనే మేము 50 లక్షలు నాన్ ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ ఇచ్చాను. ఆ తర్వాత 85 లక్షలు నేను ఈ బిల్డింగ్ మీద ఖర్చు పెట్టాను. ఆల్రెడీ ఖర్చు పెట్టి మేము గ్రౌండ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ వేయడానికి గ్రౌండ్ ఫ్లోర్ వేసాం. దాని కింద ఉన్న ప్లింత్ బీమ్స్, ఫుటింగ్లు అన్నీ చేసేసాం. రెండో స్లాబ్ వేయడానికి రెడీ అయినప్పుడు అప్పటికి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో వారేమో ఆల్రెడీ 1400 ఎస్ఎఫ్టీ మా దగ్గర నుంచి కేకే చక్రవర్తి గారు తీసేసుకున్నారు అన్నమాట డెవలప్మెంట్ అగ్రిమెంట్లోనే. దాని పేమెంట్ మీ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి 2000 కోట్లు కేటాయించని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి కోరారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, జనాభా ప్రతిపాదికన తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే 2027లో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నరేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ భవానీపురంలోని కొండవీడు రెడ్డి అకాడమీలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశ రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో 80% మంది పేద మధ్యతరగతి వారేనని, కానీ రాజకీయ పార్టీలు వారిని కేవలం ఎన్నికల కోసమే వాడుకొని ఆ తర్వాత విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు లోకేష్ పాదయాత్రలు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్ కు 2 ఏళ్లుగా పాలక మండలిని కూడా నియమించుకోవడం దుర్మార్గమన్నారు. విజయవాడ భవానీపురంలో కొండవీడు రెడ్డి అకాడమీ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం వచ్చేసి రాష్ట్రంలో రెడ్లు 70 లక్షల పైగా ఉన్నారు. వీరిలో 80% పేదరికం మధ్యతరగతిలో బతుకు జీవనం సాగిస్తున్నారు. అయితే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు
రెడ్డి సామాజిక వర్గానికి అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇవ్వడం తప్పితే, మాట చెప్పడం తప్పితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లను పట్టించుకున్న పాపాన కూడా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు. అందులో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు తన కుమారుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ రాయలసీమలో అయితేనేమి, ఇటు కోస్తాలో అయితేనేమి కొన్ని ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులతో కానీ సంఘాలతో కానీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని రెడ్డి సామాజిక వర్గానికి మేము అన్ని విధాలుగా తోడుగా ఉంటామనే హామీ ఇచ్చాడు. చివరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్కి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఆ కార్పొరేషన్కి పాలక మండలి కూడా ఏర్పాటు చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుందని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం స్పష్టం చేస్తుంది. రెడ్లను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకొని ఎన్నికల తర్వాత ఈరోజు రెడ్లను ఒక దుర్మార్గులుగాను, రెడ్ల మీద దాడులు చేయించడం అయితేనేమి, రెడ్డి అధికారులను సస్పెండ్ చేయడం అయితేనేమి, రెడ్డి వ్యక్తుల మీద కాంట్రాక్టర్ల మీద ఇబ్బందులకు గురి చేయడం అయితేనేమి, అదేవిధంగా పేద మధ్యతరగతి రెడ్లకు రైతులకు ఎటువంటి ఉపయోగము పరుచుకోకుండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గంలోని పేదవారికి ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది 2,000 కోట్లు విడుదల చేయాలన్న డిమాండ్తోనూ, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్తోనూ, అదేవిధంగా మన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రతి పేద రెడ్డి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందజేయాలి, విదేశీ విద్యా పథకాన్ని కూడా అమలు చేయాలి, మరియు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను. ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ సూచించారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి 10K రన్ కార్యక్రమాన్ని బీఆర్టీఎస్ రోడ్డుపై ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రజల్లో వ్యాయామం పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం వేళల్లో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ఈ రన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. I'm Dr. Pratima, Smart Vision Hospitals lo consultant ophthalmologist ni. Today we have arranged this 10K Amravati 10K Smart Vision Amravati 10K run. And as the title sponsors, we are extremely proud because this is a cause which is very close to our hearts. So manki entante in this digital age, outdoor activity is very important, not just for our physical fitness, mana mental well-being ki kanivandi, eye health kanivandi, it's very very important. So idi oka maaku oka great opportunity to connect with the community and to encourage them to prioritize their health. So we are incredibly happy to be a part of this. So all over Vijayawada nunchi kuda chaala mandi vacharu and they have participated in this 10K run. Manki 10K, 5K and 3K 3 races unnayi. దానికి ఇక్కడ అంతా కూడా చాలా మంది ఎంతో ఎంతూజియాస్టిక్గా దే హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. సో స్మార్ట్ విజన్ హాస్పిటల్స్ to those who are new, my hospital was founded, Smart Vision Hospital was founded in 2016 and ippudu today South India lo one of the fastest growing eye care hospital chains madanamata. So we are serving communities across Hyderabad, Vijayawada, Visakhapatnam, Anantapur and Warangal. మా దగ్గర ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ సర్జికల్ ఐ కేర్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి అ పర్మనెంట్ సర్జికల్ ఆప్షన్ అనమాట, విచ్ విల్ గివ్ ఫ్రీడమ్ ఫ్రమ్ గ్లాసెస్. మా మోటోనే గుడ్ బై గ్లాసెస్. సో గ్లాసెస్ మీద డిపెండెన్స్ లేకుండా కంప్లీట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్షన్ని ప్రమోట్ చేసే డిఫరెంట్ సర్జికల్ టెక్నిక్స్ అనేవి మా ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉన్నాయి. And world's most sophisticated laser machines which are powered with laser technology, advanced laser technologies మా దగ్గర equipment, cutting edge equipment దొరుకుతుంది, like the revolutionary Zeiss Viju Pro Smile Pro and also the
highly precise Alcon Wavelight Contura Vision ఇటువంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండడం వల్ల విజయవాడ నగరంలో బ్యాంక్ లోన్స్ పేరుతో జరుగుతున్న నయా మోసం వెలుగులోకి వచ్చింది. పీపుల్ మార్ట్ బ్యాంక్ లో లోన్స్ తీసుకుని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు పేరు నమ్మి ఈ రోజున తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. పీపుల్ మార్ట్ లో లోన్స్ తీసుకుని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. పీపుల్ మార్ట్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, ధనుంజయ్, లారెన్స్, నవదీప్, శారద అనే స్థానిక మహిళతో కలిసి తమను మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. పీపుల్ మార్ట్ బ్యాంకులో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లోన్ మంజూరైందని, లోన్ కోసం తమ వద్ద నుండి మనిషికి 4 బ్యాంక్ చెక్కులను పూచీకత్తుగా తీసుకున్నారని చెప్పారు. అయితే తమకు 2 లక్షల రూపాయలు ఇవ్వకుండా తమ వద్ద ఉంచితే నెల నెల వడ్డీ రూపంలో కొంత సొమ్ము ఇస్తామని నమ్మబలికారని అన్నారు. గత కొంతకాలం గడిచిన తర్వాత తాము మోసపోయామని గ్రహించామని స్థానిక మహిళను నిలదీసి అడిగామని చెప్పుకొచ్చారు. అయితే శారద అనే మహిళ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని, తాము ఇచ్చిన చెక్కులను తిరిగి ఇవ్వమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తుందని వాపోయారు. తెలుసారు ఆవిడకి, ఆవిడ ఎంత అంటే అంతే. ఆయన ఏంటి లోన్లు ఎంతమంది పెడితే అంతమంది పెట్టేస్తాడు. ఆయన నామినీ వెళ్ళరు, 2 లక్షల లోన్లు పెట్టిద్ది, నామినీ లేకుండా లోన్లు పెట్టేస్తుంది, చేసేస్తారు వాళ్ళు. సార్లే సంతకాలు పెట్టేసుకొని మా చెక్కులు 4 చెక్కులు తీసుకుంటారు. ఏంటి ఆ చెక్కులు తీసుకుని వాళ్ళే డ్రా చేసుకుంటారు సార్. మేము కూడా బ్యాంకులకి వెళ్ళాం. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. మాకు దగ్గర అసలు ఈ కాలనీలో సగం మంది లోన్లకు ఉన్నారు సార్. ఇప్పుడు మాత్రం ఒక 30 మంది దాకా వచ్చారు సార్. బాధితులు అందరూ 30 మంది దాకా ఉన్నారు. నోటీసులు కాదు సార్, ఫోన్లు వస్తున్నాయి సార్. చెక్కులు వేస్తాను, కోర్టుకి చెక్కులు వేస్తాను. ఈవిడే సార్ ఫోన్లు చేసి లోన్లు కట్టట్లేదు. శారదా గారు సార్, శారదా గారు ఇక్కడే 189లో ఉంటుంది సార్. ఆవిడ ఆఫీస్ ఇక్కడ సార్. ఇల్లు మాత్రం బంబరీల అపార్ట్మెంట్ సార్. టార్చర్ మామూలుగా సార్. అప్పటిదాకా ఫోన్లు చేసి ఏంటి మీరు లోన్లు కట్టకపోయినా బెదిరిస్తుంది సార్. ఈవిడే బెదిరిస్తుంది, నేను చచ్చిపోతాను, మీరు డబ్బులు మీరే తీసుకున్నారని చెప్తాను, నేను చచ్చిపోతాను, మా చావుకు కారణం మీరే ఏంటి, లేదా మీ భర్తకు చెప్తాను నేను. ఏంటి నువ్వు అప్పుడప్పుడు నా దగ్గర తీసుకున్నావు 10,000 5,000 అప్పు తీసుకున్నావు కాలుమని వడ్డీల కింద. ఆవిడ ఏంటి సార్ 189 ఆవిడ భారతి గారికి నా గురించి మెసేజ్ పెట్టింది, నా ఫోన్కి పెట్టలేదు. ఏమని పెట్టిందంటే నా చావుకు కారణం హసీనా అని రాసి పెట్టింది. అసలు ఆవిడకి నాకు ఏ సంబంధం ఉంది సార్? 14 లక్షలు నేను ఆవిడకి ఇచ్చున్నాను. వాళ్ళ ఆయన గారు చనిపోయారని చేపకొకసారి 3 లక్షలు చొప్పున 8 లక్షలు క్యాష్, 5 లక్షలు చీట్లు పాడుకొని గత సంవత్సరంన్నర నుంచి రూపాయి బిళ్ళ కట్టట్లేదు. నాకు కట్టకపోగా గుమ్మం దగ్గరికి వెళితే బట్టలు చింపుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఎవరే నువ్వు, లంజా గింజా ఇలాంటి మాటలు తిడుతుంది సార్. నన్ను అసహ్యంగా బూతులు, అసలు మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంది. అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నారు సార్. తలుపులు కొట్టేస్తున్నారు. కొంతమంది జనాలు ఇక్కడే ఉన్నారు నా మనుషులు, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి. ఈ విషయంలో నాకు కొంచెం న్యాయం చేయండి సార్, లేదంటే నేను ఆవిడకంటే ముందు నేనే చచ్చిపోతాను ఏదో ఒకటి తిని. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అన్యాయమైన మాటలు అంటుంది. ఇంటికి కూడా వెళ్ళట్లేదు నేను 3 రోజుల నుంచి. చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి సార్. 14 లక్షలు రావాలి నాకు. ఎవిడెన్స్ అంతా నాకుంది. నేను ఎవరెవరికి అమౌంట్ వేసాను, ఫోన్పేలు వేసాను సార్. ఫోన్పేలు ఉన్నాయి. ఆ పీపుల్ సార్ వాళ్ళందరికీ నేను ఫోన్పేలు కొట్టిన హిస్టరీ నా దగ్గర ఉంది. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొరియా పర్యటనలో స్టాఫ్ ఈపీఐ సంస్థ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. తిరుపతి ఐఐటి సహకారంతో ప్రత్యేక శిక్షణ అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదన. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎంపీ కేసినేని చిన్ని ఆకస్మిక తనిఖీ. ప్రయాణికులు కార్మికులతో నేరుగా మాట్లాడిన ఎంపీ. అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దామన్న ఎంపీ చిన్ని. పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. సత్వర పరిష్కారం చూపాలని ఆదేశం. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చ. విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమ్మ. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.